ఏ దొంగ 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 ఏడికి పట్టుకోబోతున్నారా? ఇవాళ వర్షం పడుతుంటే మా తనుష్ బాబుకి ఉల్లిగడ్డ పకోడీ తినాలనిపించిందంట. అందుకనే ఉల్లిగడ్డ పకోడీకి రెడీ చేస్తున్నా. తెలుసు కదా ఏమేమి ఐటమ్స్ కావాలో. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, పసుపు, అల్లం పేస్ట్, కారం, ఉప్పు, ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకున్నాయి, శనగపిండి. ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఉల్లిగడ్డ పకోడీకి ఆనియన్స్ని సాల్ట్ కొంచెం వేసుకొని మంచి ఇట్లా పిసుకోవాలి. ఎట్లా అంటే వాటర్ ఇందులో నుండి రావాలన్నమాట. మ్యాక్సిమం ఈ వాటర్ తోటే మనం పకోడీ తయారు చేసడానికి ప్రయత్నించాలి. కొంచెం తక్కువైతే అప్పుడు వాటర్ పోసుకోవాలి, కానీ మ్యాక్సిమం ఈ ఉల్లిగడ్డ వాటర్ ఉంటాయి కదా, దాంతో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఇవన్నీ కూడా వేసుకోవాలి. కరివేపాకు అట్లా వేస్తే దినం మొత్తం గడిచిపోయింది, కానీ మొత్తం ఒకేసారి ఇట్లా వేసేస్తున్నా సార్. ఓకే, మిక్సింగ్ చేసి మంచిగా వాటర్ ఊరాలన్నమాట. చూడండి ఇంత వాటర్ వాటర్ వచ్చింది, ఇంత బాగా వచ్చింది కదా. నీకు వీడియో తీసుకుంటే నాకు కనుగొంటున్నాయి ఉల్లిగడ్డలు వల్ల. ఇప్పుడు ఇందులో శనగపిండి. మనకి పకోడీకి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. ఇప్పుడే మంచిగా క్రిస్పీ వస్తుంది. క్రిస్పీ అయితే తక్కువనే, కస్పీ అయితే ఎక్కువ. ఎంత కావాలంటే పిండి ఎక్కువ వేసుకోవాలి. సరే కస్పీ అన్న, కల్తీ అయితే ఎక్కువ. కల్తీ కలర్ఫుల్గా ఉంది. ఇంకా కలర్ఫుల్. చూడండి ఎంత బాగా అస్సలు అంటే అస్సలు వాటర్ పోయలేదు. మొత్తం అన్ని వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత మంచిగా మెత్తగా అయిపోయాను. హీట్ అవుతుంది కదా ఆయిల్ స్టవ్ మీద. ఈ ఆయిల్ కొంచెం ఇందులో వేసుకొని కలుపుకోండి. ఒకసారి వేడివేడి నూనె కలిపితే పకోడీలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. నాని అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే వేస్తాం. ఓకే అమ్మా. పకోడీలు కాలడానికి సరిపడంత హీటింగ్ వచ్చిందా లేదా చూద్దామా? పాపడాలా పకోడీలా అర్థం కాకుండా పకోడీలేనా? పాపడాలానే కనిపిస్తుంది. స్టవ్ కొంచెం తక్కువ పెడదాము. పిండి తీసుకొని అమ్మ అంతంత పెద్ద ఏకమ్మా తల్లి. పెద్ద వేయండి నాన్న, పట్టుకుంటున్నా అంతే. మొత్తం వేసి ఒకసారి. అప్పుడు తినబుద్ధి కాదు. ఓహో, ఏ వంటని ఆ రకంగానే చేసుకుని తినాలి. వింత వింత ప్రయోగాలు చేస్తే కడుపు కూడా వింత వింతగా తయారవుతుంది. అర్థమైందా? ఓకే. తనుష్ వర్షం మళ్ళీ పెరిగిందిరా. అవును కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. వస్తుందా? మీకు కూడా వస్తుందా? ఇప్పుడు స్టవ్ పెంచుకోవాలి. స్టవ్ పెంచుకుంటే ఫోన్ దూరం పెడతా. పెట్టేసాయి. కట్ కనిపించదుగా. కనిపిస్తుంది కదా చాలు. నేను స్టవ్ ఎక్కువ మీద పెట్టి కాలిస్తే నూనె ఎక్కువ గుంజదు,
ప్లస్ మెత్తగా మంచిగా అటు గట్టిగా అన్నట్టుగా మెత్తగా అన్నట్టుగా కాకుండా క్రిస్పీగా మనకి ఎట్లా కావాలంటే అట్లా. స్టవ్ ఎక్కువ ఉంటే మంచిగా అవుతుంది. తిప్పేద్దాం. ఆల్రెడీ ఒకటి పడిందిగా కింద. అది కొంచెమే పడేది, మనం తీసి వేసినాము. దిష్టి తీసేసి. ఓకే, దీనికి ఎవరి ఇష్టే తగలేద్దానా? అవును. ఇట్లా అన్ని ఈక్వల్ కలర్ వచ్చేదాకా కాల్చాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చాలి. బ్రౌన్ ఎక్కడ వచ్చింది? మొత్తం గోల్డేగా. అదే ఇదే దీన్నే కాలుతుంది అంటారు. ఈ నురుగు ఉంది కదా, ఈ నురుగు అంతా పోవాలన్నమాట. అప్పుడు కంప్లీట్ గా కాలినట్టు. అట్లాని బాగా పోవాలని చూసిన అనుకో మాడిపోతుంది. మనకి తెలిస్తే చాలు ఇది కాలిందా లేదా అని. ఓకే, నువ్వు అటు ఇటు ఊపకు ఫోన్ని. ఓకే ఓకే. మంచిగా కాలినాయి కదా, తీసుకున్నా కదా. అలాగే కింద ఉన్నమంటే ఎలా కాలుతుందో, కింద వేసిన పకోడీ ఎట్లా కాలుతుందో కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. చూపియు. మా అమ్మ తీసిన తర్వాత మొత్తం అదే చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు మా మమ్మీ వేస్తుంది పకోడీస్ ఇన్ బౌల్. దగ్గడగా అడుగుడగా ఎక్కడ ఎక్కడ నాకు ఒక్క చూపి. అవును, బాగా వచ్చింది. ఓ క్రిస్పీ క్రిస్పీ. తనుష్ బాబు ఎట్లుందన్న పకోడీ? బాగుందా లేదా?